శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి జీవితంలో రాబోయే 4 రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజులలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో మీ తలరాత ఎలా మారుతుంది? వారి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలను అందుకోబోతున్నారు? అసలు ఆ వ్యక్తి ఎవరు? వారి దృష్టి మీ బ్రతుకును ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది అనేటువంటి అత్యంత కీలకమైన విషయాలండి మనం వివరంగా తెలుసుకుందాం. ఇది మీరు ప్రతిరోజు వినే సాధారణ రాశిఫలం కాదు. ఎంతోమంది నిపుణులు సంప్రదించి వారి యొక్క విశ్లేషణ శాస్త్ర పరిజ్ఞానాన్ని క్రీడించుకొని ఎంతో లోతైన సూక్ష్మమైన సమాచారాన్ని మీకు అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒకటేనండి. ఈ మాటల్ని మాత్రం ఏమాత్రం మీరు అశ్రద్ధ చేయకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి. దయచేసి ఈ సమాచారం మధ్యలో ఆపకుండా ప్రతి ఒక్క మాటను శ్రద్ధగా ఆలకిస్తూ చివరి వరకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు ఇందులో ఇమిడి ఉన్న అస్సలు సారాంశం మీకు అందబోయే శుభ ఫలితాల యొక్క పూర్తి స్వరూపం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. ఈ మాటలు వినడం ద్వారా మీలో ఒక సానుకూల దృక్పథ ఒక నూతనమైన శక్తి ప్రవహించడం ఖాయం. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి పైన పూర్తి విశ్వాసంతోనే భక్తి శ్రద్ధలతోనే మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మనసులో ప్రార్థించుకోండి. ముఖ్యంగా ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణ కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీరామ అని భక్తితో కామెంట్ చేయండి. ఆ స్వామివారి నామస్మరణ మనకు కొండంత అండగా నిలుస్తుంది. మనం తలపెట్టిన ప్రతి సంకల్పానికి 1000 వేణుగుల బలాన్ని చేకూరుస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి జీవితంలోకి ప్రవేశించే ఆ రాబోయే అద్భుతమైన అదృష్టకరమైన రోజులు వారి జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో వివరంగా తెలుస్తుంది. ధనుసు రాశి వారి వ్యక్తిగత జీవితాన్ని వారి స్వభావాన్ని మనం ఒక్కసారి లోతుగా పరిశీలించినట్లయితే వీరు పుట్టుకతోనే కష్టపడే తత్వాన్ని ఎంత కష్టమైనా సరే ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కొని అలుపెరగని పోరాట పడిమలు కలిగి ఉంటారు. వీరు కేవలం కష్టపడి పనిచేసే శ్రామికులు మాత్రమే కాదండి, వారు చేసే ప్రతి పనిలో తమదైన ఒక ప్రత్యేకమైన ముద్ర వేయాలని ఒక విలక్షణను చాటుకోవాలని నిరంతరం తప్పించేటువంటి వ్యక్తులు, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఉత్సాహం, ఆశావాదం మరియు ఆజ్ఞతలు కలిగి ఉంటారు. వీరు చేసే ప్రతి పనిలో పరిపూర్ణత ఉండాలని ఆశిస్తారు. ఏదో చేశాములే అనిపించుకోవడం వీరికి నచ్చదండి. నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనే ఒక ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటుంది. అందుకే వీరిని అందరూ ఇట్టే గుర్తిస్తారు. అలాగే 12 రాశుల్లో కల్లా ఒక ప్రత్యేక గుర్తింపుకు సమతుల్యకు ప్రతిగా నిలిచే ఈ ధనుసు రాశి వారికి అధిపతి బృహస్పతి గురువు. ఈ గ్రహం ప్రభావంగా వీరికి సౌందర్యం, కళ, ప్రేమ, సుఖభోగ్యాల పట్ల సహజమైన ఆసక్తి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆ శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ దైవకమైన ఆశీర్వాదం కారణంగా వీరికి సాధారణంగా డబ్బుకు లోటు అనేది ఉండదు. ఏదో ఒక రూపంలో వీరికి ధనం సమకూరుతూనే ఉంటుంది. ఈ అపారమైన దైవ అనుగ్రహం కారణంగా వీరి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు తుఫాన్లు చుట్టుముట్టినా చివరికి అంతిమ విజయం వీరిని వరిస్తుంది. అదృష్టం అనేది వీరికి విన్నంటే ఉండి ఒక నీడ లాంటిది. కొన్నిసార్లు తాము ఎంత అదృష్టవంతులో వీరికి తెలియకపోవచ్చు, కానీ వీరి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక అదృశ్య శక్తి తమను ప్రమాదాల నుండి కాపాడుతూ వచ్చిందని, ఊహించని గండాల నుండి గట్టెక్కించిందని వీరు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇక వీరి రూపం గురించి చెప్పాలంటే, వారి శారీరక సౌష్ఠ్యం గురించి చెప్పాలంటే కూడా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఒక రాజసనంతో కూడిన అందంతో వెలిగిపోతూ ఉంటారు. ఇక వీరి ముఖంలో మాటలతో వర్ణించలేని ఒక దివ్యమైన తేజస్సు, ఒక వర్చస్సు తెలియని ఒక లక్ష్మీ కళ వీరి ముఖంలో తాండం వేస్తూ ఉంటుంది. అందుకే వీరిని చూసిన వారండి ఎవరైనా సరే మొదటి చూపులోనే ఇట్టే ఆకర్షణవుతూ ఉంటారు. వారితో స్నేహం చేయాలని ఆశిస్తారు. ముఖ్యంగా వీరి కళ్ళు చాలా శక్తివంతంగా, సూటిగా, స్పష్టంగా, చాలా లోతుగా ఉంటాయి. వారి కళ్ళలోకి చూటిగా చూసి మాట్లాడాలంటే అవతల వారికి కాస్త బెరుకు భయం కలగక మానదు. అంత శక్తి, ఆత్మవిశ్వాసం వారి చూపులో ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అధిక శాతం మంది ఎక్కువగా పొడవుగా, చక్కగా, శారీరక ఆకృతితో ఉంటారు. వీరికి చక్కటి ముక్కు, విశాలమైన నుదురు, దృఢమైన శరీరం ఉంటాయి. దాన ధర్మాలు చేయాలనే కోరిక, ఇతరులకు సహాయం చేయాలని ఒక తపన వీరిలో ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా సరే ఒక విషయాన్ని నలువైపులు ఆలోచించి న్యాయబద్ధంగా విశ్లేషించిన సరైన తీర్పునే చేయగలుగుతారు. ఎవరికైనా
ఒక గొడవ జరుగుతూ ఉంటుందనుకోండి, వీరి దగ్గరికి తీర్పు కోసం వస్తే వీరు ఇరుపక్షాల వాదనలు విని ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయమే చేస్తారు. అందుకే చాలామంది వీరిని మధ్యవర్తి ఉండమని కూడా కోరుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఉన్న మరొక అద్భుతమైన గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు సహాయం చేస్తారు. అవతల వారి నేపథ్యం గురించి కూడా ఆలోచించరు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల కొన్నిసార్లు చిక్కులు పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలనే అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా. అయినప్పటికీ కూడా వీరు తమ గుణాన్ని మార్చుకోరు. ఈ రాశి వారికి యవ్వనం ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు సంతోషాలు వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలిచే పనులు చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదిస్తారు. అలాగే వీరి యొక్క బంధువర్గంలో కొన్ని విభేదాలు ఈ రాశి వారికి తరచుగా కొనసాగుతూనే వస్తున్నాయి. ఏ విషయంలో అయినా సరే రాజీ పడకుండా పూర్తి అంకిత భావంతో శ్రమించే గుణం ఈ ధనుసు రాశి వారిలో ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగతంగా సామర్థ్యాన్ని జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు వీరు. అయితే ఒక ఉన్నత స్థాయికి చేరుకునే కూడా పాత పద్ధతులు కావచ్చు సాంప్రదాయాలను మాత్రం వీరు విడిచిపెట్టరండి. అలాగే ఆత్మీయులతో అత్యంత సన్నిహితులతో కూడా ఒక్కొక్కసారి తీవ్రమైన విభేదాలు కూడా వస్తూ ఉంటాయి. జాతకరీత్యా వీరికి కష్టాలు కూడా అదే స్థాయిలో కూడా చాలా బలంగా వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వీరు తమ కుటుంబ సభ్యుల ద్వారా నానుకున్న వాళ్ళ ద్వారానే చాలాసార్లు మోసపోయారు. ఈ రాశి వారికి తాము ఎంతగా నమ్మిన వాళ్ళ వల్లే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకొని వారి పనులు చక్కబెట్టుకున్న తర్వాత వీరిని కరివేపాకులాగా తీసి దూరంగా పెట్టివేశారు. అలాంటి వారు ఎన్నో జరిగాయి వీరికి. మళ్ళీ ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరికి రావడం, వారి అవసరాలు తీర్చుకోవడం, వాళ్ళకి ఆ పని ఉంటే వీళ్ళ దగ్గరికి రావడం, మళ్ళీ తిరిగి వీరి దూరం నెట్టివేయడం, ఇటువంటివన్నీ చాలా వరకు కూడా ఈ రాశి వారి జీవితంలో జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల వీరు జీవితంలో ఎన్ని రకాల వంటి కష్టాలను నష్టాలను అవమానాలను చూశారు. ముఖ్యంగా అండి ఇప్పటి వరకు కూడా ఈ ధనుసు రాశి వారు చాలా రకాల వంటి జీవిత పాఠాలు నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. వీరు చిన్నప్పటి నుండి కూడా నా వాళ్ళే అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అంటే అసలు వీరు ఏ రకంగా స్వార్థపూరితంగా అవసరాల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారా, అలాగే ఎన్నో రకాలుగా మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారా అని గ్రహించారా అంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసి జనాల మీద ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద మీకు బంధువుల మీద ఒక రకమైన విసుగు అపనమ్మకం ఏర్పడింది. వీటన్నిటిని కూడా మీరు అనుభవాలుగా తీసుకుని బయటకు చెప్పలేనటువంటి కొన్ని ఒక మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు కూడా. ఎవరిని నమ్మాలంటే మీకు ఒక భయం వేస్తుంది. అంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితో మళ్ళీ మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే వారితో ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయట వారిని అడిగితే చేస్తారో లేదో అనే సంశయంతో మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళవలసి మాకు ఇలా ఉంది, మా సమస్య ఇది అని చెప్పి కొంత మొహమాటం పడుతూ వారితో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురవుతూ వస్తుంది. ఆ సమయంలో మీ మనసులో ఎన్నో మాటలు మౌనంగా భరిస్తూ వారి దగ్గరికి వెళ్తూ ఉన్నారండి. అంటే ఇట్లా క్లిష్టమైన పరిస్థితులు వీరికి ఎదురవుతూ వస్తున్నాయి. మనం అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా చావు దెబ్బలు కొడుతున్న ఆ విషయం పూర్తిగా గ్రహించలేకపోతున్నారా, లేదా గ్రహించిన ఏమి చేయలేక నిశ్చాయ స్థితిలో ఉండిపోతున్నారు. అలాగే జీవితంలో వీరి కొన్ని విషయాలలో చాలా తెలివిగా ఉంటారు, కానీ కొన్నిసార్లు అతి మంచితనం అమాయకత్వం వల్లే ఎక్కువగా మోసపోతూ ఉన్నారండి. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొదటిగా ఎవరితో ఎలా మెలగాలి అనేటువంటి విషయాలు మీరు ఎప్పటికీ నేర్చుకుని ఉన్నారనుకోండి. కాబట్టి మునుపటి కంటే కూడా ఇప్పుడు మీరు చాలా వరకు మానసికంగా దృఢంగా మారనని చెప్పుకోవాలి. అలా అని వీళ్ళు ఈ రాశివారు అంటే ఈ ధనుసు రాశి వారిని మనం తెలివి తక్కువారని అనుకోకూడదండి. ఎవరైనా అలా అనుకుంటే నిజంగా అది మన పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే ఈ ధనుసు రాశి వారు చాలా అంటే చాలా మేధావులు, అద్భుతమైన తెలివితేటలు కలిగిన వారే. ఏదైనా విషయాన్ని చాలా త్వరగా గ్రహించగలుగుతారు. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుంది అంటే వీరు నమ్మిన వారి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు కదా. బంధాల మీద బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయతను అంతులేని ప్రేమను చూపిస్తారండి. ముఖ్యంగా నా అని చెప్పి అనుకుంటారు కదండి, వాళ్ళ కోసం అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు. ఎన్ని సమస్యలు ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఎంతటి కష్టాలైనా భరిస్తారు. ఇక ఈ ధనుసు రాశి వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పారనుకోండి, ఒక పని చెప్పారనుకోండి, ఆ పని సంపూర్ణంగా పూర్తి చేసేంతవరకు నిద్రపోరు. కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం పట్టుదల కలిగి ఉంటారు. ఇక వీరి రూపంలోనూ అందంలోనూ ఆకర్షణలో వీటికి వీరే సాటి అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని వీరికి అప్పగిస్తే ఆ పని విజయవంతంగా పూర్తి చేసేంతవరకు అందులో 100% విజయం సాధించేంత వరకు నిద్రపోకుండా కష్టపడుతూనే ఉంటారు. అయితే
ఈ రాశివారండి గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నవన్నీ కష్టాలు, వీరికి ఉన్నంత ఓపిక, సహనం ఈ రాశి చక్రంలోని మిగిలిన ఏ రాశి వారికి కూడా అంత ఎక్కువగా అనుభవించి ఉండరేమో అన్నంతగా కష్టాలను, సమస్యలను, మానసిక వేదనలు ఈ రాశి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే కొంతసేపు వీరితో మాట్లాడితే అప్పుడే సమయం అయిపోయిందా? ఇంకొంచేపు వారితో మాట్లాడితే బాగుండు కదా అనిపించేలాగా ఉంటుందండి. ఇక వీరితో మాట్లాడే వాళ్ళు కూడా మన కష్టాలు కానీ, నష్టాలు ఏదైనా ఉంటే వీరితో పంచుకుంటే బాగుండు. వీరు ఏదైనా మంచి సలహాలు ఇస్తారేమో కదా అని ఆశిస్తారు. వీరి మాటలు, వీరి సలహాలు మనకి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయని భావిస్తారు కూడా. అవతల వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీర్చడానికి ఏదైనా మార్గం చెప్తారని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటువంటి వారు కూడా ఎక్కువగా ఉంటారు. ఇక వీరు స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మీ స్నేహితులు ఆపదలో ఉన్నారని కనుక తెలిస్తే చాలు, ఇక సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటారు. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఆట సహాయం చేద్దాము అనుకుంటారు. ఇలాంటి మంచితనానికి, మీకున్నటువంటి సహాయం చేసే గుణానికి, మీకున్నటువంటి మానవత్వానికి ఆ దైవ అనుగ్రహం అనేది కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఎన్నిసార్లు మీరు కింద పడినా కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో పైకి లేపుతూనే ఉన్నాడు. మీకు అండగా, దండగా, ఎప్పుడు కూడా తోడుగా ఒక శ్రీరామ రక్షగా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మీ చుట్టూనే ఉంటాడు. మీరు మీ కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ సంతానం, మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ప్రాముఖ్యతను ఇస్తారండి. వారి సంతోషం కోసమే, వారి భవిష్యత్తు కోసమే మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారి ముఖంలో ఆనందం చూడడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అయితే గడిచిన కాలంలో ఎదురైన కఠినమైన అనుభవాల వల్ల ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మీరు ఇప్పుడు బాగా నేర్చుకున్నారు. కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా, చాలా మెరుగ్గా తయారని చెప్పుకోవచ్చు. మీలోని ఆ అమాయకత్వ స్థానంలో ఇప్పుడు అనుభవం, వివేకం వచ్చి చేరాయి. ఇక అంటే ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే ఈ రాబోయే 4 రోజులండి మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం లింకించబోతుంది. ఈ 4 రోజుల్లో మీ వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగంలో అద్భుతమైన ఊహించిన పురోగతిని చూడబోతున్నారు. ముఖ్యంగా వృత్తిపరంగా ఈ 4 రోజులలో మీ ఉన్నత అధికారులతో మీకు మంచి సంబంధాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం వృద్ధి చెందుతుంది. అధికారులు మీరు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలు మీకు అప్పగించడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ చివరి వారంలో, ఈ ఏప్రిల్ చివరి వారంలో మీ పనిలో కొన్ని సవాలు ఎదుర్కోవచ్చు. మీరు వేరే ప్రదేశంలో పనిచేయవలసిన రావచ్చు. ఇది మీకు కొద్దిగా ఒత్తిడి కలిగించవచ్చు. వ్యాపారంలో యాక్టివిటీ బాగా పెరిగి అంచనాలకు మించిన రాబడి గడుస్తారు. వ్యాపారంలో ఉన్న వారికి చాలా మంచి సమయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మంచి డబ్బు మరియు వ్యాపారంలో పెరుగుదల పొందగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు సత్ఫలితాలు ఇస్తాయి. కానీ మీ భాగస్వామ్యులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మీ మధ్య కొన్ని అపార్థాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎదుటివారిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల సమస్యలు తగ్గుతాయి. ఆర్థికంగా ఈ 4 రోజులలో మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు పెట్టుబడుల ద్వారా డబ్బు పొందవచ్చు. ఊహించిన మూల నుండి కూడా డబ్బు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు ఆస్తి కొనుగోలు లేదా స్నేహితుల కోసం మీరు డబ్బును ఖర్చు చేయవచ్చు. ఈ 4 రోజులలో ఆదాయపరంగా ప్రతి ప్రయత్నం కూడా మీకు అనుకూలిస్తుంది. పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిదండి. కుటుంబ పరంగా ఈ 4 రోజులలో బాగుంటుంది. ఎందుకంటే మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా గుర్తింపు లభించవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. రాహువు సంచారం కారణంగా మీ పిల్లలకు కొంత అదనపు శ్రద్ధ అవసరం. మీకు జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగుల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. మీ వృత్తిపరమైన జీవితంలో మీ భాగస్వామి ఇచ్చే సలహాలు కావచ్చు మీకు ఎంతోగా ఉపయోగపడతాయి. ప్రేమలో ఉన్న వారికి కూడా ఇది అనుకూలమైన రోజులని చెప్పుకోవచ్చు. ఒకరిని ఒకరు మరింత దగ్గరవుతారు. మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం లేదా వారిని బయటకు తీసుకెళ్లడం ఈ 4 రోజులలో మీ బంధాన్ని మరింత మధురంగా మార్చేస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ ముఖ్యంగా మీ రాశిలో కుజుడు ఉండడం వల్ల వేడి మరియు నిద్రలేమి వంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిదండి. మొదటి 2 రోజుల్లో కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కానీ
మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. పాత ఆరోగ్యం సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఇక విద్యార్థులకు ఈ 4 రోజుల్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా మంచి సమయంగా ఉండబోతుంది. ఎందుకంటే వారు కోరుకున్న రంగంలో మంచి ఫలితాలు మరియు విజయాలు పొందుతారు కాబట్టి. ఈ ఏప్రిల్ నెలలో మీరు ఒక విహార యాత్రకు వెళ్ళవచ్చు లేదా సమీప ప్రదేశాలను సందర్శించవచ్చు. గురువుల ఆశీస్సులు మద్దతు మీకు పూర్తిగా లభిస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్తలు కూడా వినబోతున్నారు. ఏకాగ్రతతో చదివితే కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది నేర్చుకోవడానికి మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి సరైన సమయం. ధైర్యంగా ముందడుగు వేయండి, విజయం మీదే. ఇక ప్రేమికుల విషయానికి వస్తే గతంలో మీ మధ్య ఏదైనా దూరం ఏర్పడినా మాట్లాడుకోకుండా ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి. మీ మధ్య ప్రేమ బంధం మరింతగా బలపడుతుంది. ఒకరిని ఒకరు లోతుగా అర్థం చేసుకుని మీ బంధాన్ని తదుపరి దశకు తీసుకువెళ్ళే అనుకూలమైన సమయం ఇది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సినీ పరిశ్రమలో ఉన్న కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఇది ఒక బంగారు భవిష్యత్తును అందించే సమయం. మీ వ్యాపారాలు, మీ ప్రాజెక్టులు మంచి లాభాల వాటిలో ప్రయాణిస్తాయి. మీకు అన్ని వైపుల నుండి సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ ఏప్రిల్ నెలలో మీకు ప్రతికూలమైన పరిస్థితులు దాదాపు కనిపించడం అని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఒకవేళ ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చిన, అడ్డంకులు ఎదురైనా మీకున్న దైవ అనుగ్రహం వల్ల, మీ ఆత్మవిశ్వాసం వల్ల వాటిని సులభంగా బయటపడగలుగుతారు. ఈ శుభ సమయంలో మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల మీకు కలిగే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. ప్రతిరోజు నిత్యం మీ ఇంట్లో దీపారాధన ఉండాలి. మీ పూజ మందిరంలో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. ఆ దీపపు వెలుగు మీ ఇంట్లో నకారాత్మక శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. వీలైతే ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి చన్నీటితో స్నానం ఆచరించండి. అలానే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించుకోండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను, మీ ఆత్మకు బలాన్ని ఇస్తుంది. మీకు వీలైనప్పుడల్లా దగ్గరలో ఉన్న శివాలయంకి కానీ, ఏదైనా దేవాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. మీరు చేయబోయే ప్రయాణాల వల్ల కూడా మీకు మంచి లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద ఇబ్బందులు, చికాకులు ఈ రాశి వారికి ఉండవు. వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు త్వరలో మంచి సంబంధం కుదిరి వివాహ భాగ్యం కలిగేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో త్వరలోనే పెళ్ళు బజాయిలు మోగబోతున్నాయి. ఈ రాశి వారు ఉన్నత స్థానాలు అధిరోహించాలి అంటే గనక లక్ష్మీదేవిని పూజ చేసుకోవడం ఎంతో శేషకరం. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ అర్చన చేయడం శుభకరం మీకు. అలాగే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి కోరుకునే వారి యొక్క వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా లలిత సహస్రనామం పారాయణం చేయడం అత్యున్నత ఫలితాన్ని ఇస్తుంది. అన్ని విధాలుగా మీకు కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ జాతకులకి శుక్రగ్రహం ప్రభావం అధికంగా కూడా మీకు ఇప్పుడు ప్రస్తుతం శుక్రుడి యొక్క ప్రభావం మీ రాశిపైన ఉంది. కాబట్టి శుక్రవారం అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున ఏ పని ప్రారంభించినా కూడా అది శుభ ఫలితాలు మీకు ఇస్తుంది. ఈ ధనుసు రాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగిన చేతు రూమాలైనా సరే మీ జోబిలో ఉంచుకోవడం వల్ల వెళ్ళలా మంచిదండి. ఇక అదృష్ట సంఖ్య అలానే మీ మీద, మీ కుటుంబం మీద ఉన్నటువంటి దిష్టి దోషాలు కావచ్చు, నరదిష్టి తొలగించుకోవడానికి కొన్ని చిన్న ప్రక్రియలు పాటించండి. ప్రతిరోజు సాయంత్రం సమయంలో కొద్దిగా ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీయడం మంచిదండి. మీకేంటంటే నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎర్ర నీటితో కుంకుమ కలిపిన నీటితో దిష్టి తీయడం వల్ల మీపై ఉన్న నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ప్రతి అమావాస్య గడియలలో ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని దానికి దిష్టి సుక్కలు పెట్టి మీ ఇంటికి, మీ కుటుంబ సభ్యులు దిష్టి తీసి దాన్ని పగలగొట్టడం వల్ల మీ ఇంటిపై ఉన్న సకల దిష్టి దోషాలు తొలగిపోతాయి. మీరు తప్పకుండా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి పవిత్ర ప్రదేశంలో 12 ఒత్తులతో కూడిన ఒక అఖండ దీపాన్ని వెలిగించండి. ఈ దీపారాధన చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు, ముఖ్యంగా శని దోషాల వల్ల కలిగే తీవ్రత తగ్గి మీరు అనుకున్న పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. అద్భుతమైన విజయాలు అందుకుంటారు. మీకున్న దిష్టి దోషాలు కావచ్చు, గ్రహ దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా ఈ పరిహారం వల్లే శాంతిస్తాయి. అలాగే ఒక సోమవారం రోజున పరమశివుడికి రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మీ మనసుకు అపారమైన శాంతిని, మీ కుటుంబానికి క్షేమాన్ని అందిస్తుంది. అలాగే ఒక మంగళవారం లేదా శనివారం రోజులలో ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి మీ పేరు మీద ఒక అర్చన చేయించుకోండి. దీనివల్ల
మీకున్నటువంటి గ్రహ దోషాలు కావచ్చు, ఏమైనా సరే నివారించబడతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. మీరు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఇక మనం మొదటగా చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతుంది, ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయే అదృష్టం ఏంటంటే, ఆ ఊహించిన సంఘటన ఎలా జరగబోతుంది అనే విషయాన్ని కనుక ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చండి. రాబోయే 4 రోజులు అంటే ఈ ఏప్రిల్ నెలలో ఏ రోజైనా సరే మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే బలమైన అవకాశం ఉంది. ఈ పరిచయం సాధారణంగానే మీకు మొదలవ్వచ్చు, కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో మాత్రం ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందేటువంటి సలహాలు, వారిచ్చే సూచన మీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది. ఇక మీకు వారికి మధ్య ఏర్పడే ఆ బంధం, అది స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కూడా కావచ్చు. ఈ లేదా గురువు శిష్యుల బంధం కూడా కావచ్చు. కానీ అది చాలా బలంగా, శాశ్వతంగా నిలిచిపోతుంది. వారు మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషులుగా, ఒక మార్గదర్శిగా మిగిలిపోతారు. ఈ కొత్త వ్యక్తితో పరిచయం మీకు జీవితంలో అనూహ్యమైన, సానుకూలమైన మార్పులు తీసుకురావడానికి ఒక బలమైన కారణంగా నిలుస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో పేరుగల మొదలై ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఇక ఆ వ్యక్తి ద్వారా మీ జీవితం చాలా అద్భుతమైన మార్పులను, శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆ వ్యక్తి మీ వ్యాపార భాగస్వామిగా రావచ్చు, లేదా మీ ఉన్న అధికారం కూడా కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి రూపంలో కావచ్చు, స్నేహ రూపంలో, కానీ మీ జీవితంలోకి మాత్రం ఒక వ్యక్తి ప్రవేశించడం పక్క. వారితో పంచుకున్న ప్రతి మాట, ప్రతి ఆలోచన మీకు అఖండమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది. అదే సమయంలో పి అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా మెలగడం మంచిది. ఎందుకంటే పి అనే అక్షరం అందరూ చెడ్డవారని కాదండి, కానీ ఈ అక్షరం పేరు గల వారి వల్ల కొంచెం మీకు చికాకులు, అపార్థాలు, అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు కొంత అప్రమత్తం అవసరం. మనిషికి విలువను ఇచ్చే వాళ్ళు కొందరైతే, అదే విలువ అంటే కొంతమంది ఆ విలువను కిందికి లాగాలని చూసేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని మెలగడం మీ భవిష్యత్తుకు చాలా మంచిది. కాబట్టి దయచేసి అడిగిన వాళ్ళందరికీ గుడ్డిగా సహాయం చేయకండి. మీ మంచి మనసును కొందరు తమ స్వార్థానికి వాడుకునే ప్రమాదం ఉంది. సహాయం చేసే ముందు అవతలి వ్యక్తి నిజంగా అవసరంలో ఉన్నారా లేదా అని 1-2 సార్లు ఆలోచించుకోండి. అప్పుడు నిర్ధారించుకోండి. మీ దగ్గర ఉన్నంత దానం చేయకుండా మీ భవిష్యత్తు కోసం కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంతైనా దాచుకోండి. డబ్బును పొదుపు చేసుకుని అలవాటు చేసుకోండి. మొదటిగా ఈ రోజుల్లో మన కష్టాలు ఉంటే చేయి చాచి అడిగితే రూపాయి ఇచ్చే నాదుడు లేడు. మాట సహాయం చేయడానికి కూడా చాలామంది వెనుకాడే రోజులు అవండి ఇవి. మనం బాగుపడితే జనాలు వేడ్చే రోజుల్లో ఇవి మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడిన స్వార్థపరులు మన చుట్టూ ఎక్కువయ్యారు. కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఒకవేళ ఎవరైనా నిజంగా ఇబ్బందిలో ఉన్నారు అనుకోండి, మీ సహాయం కోరితే మీ వంతుకు మీకు తోచినంత సహాయం అయితే చేయండి, అందులో తప్పు లేదు. కానీ కొందరు ఉంటారు కేవలం మనల్ని దెబ్బతీయడానికి, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, ఏదో ఒకటి వాళ్ళ మనసులో పెట్టుకొని మన దగ్గరికి వస్తూ ఉంటారు. మన వ్యాపార రహస్యాలు తెలుసుకోవడానికి, మనం ఎలా అభివృద్ధిలోకి వస్తున్నామో అని గమనించాలని, మనల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అటువంటి వ్యక్తుల పట్ల ఒక కన్ను వేసి ఉంచండి. వారు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు, వారు ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు అనే విషయం గమనిస్తూ వారితో జాగ్రత్తగా ఉండండి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతారు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా అండి, జాగ్రత్తగా వాహనాలు నెమ్మదిగా నడపండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే మీ తల్లిదండ్రులు, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. మొదటిగా మీ జీవిత భాగస్వామిక సలహాలు కావచ్చు, సూచనలు గౌరవించండి. వారి అభిప్రాయాలు తీసుకోవడం వల్లే మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఇంట్లో సౌఖ్యం, బయట గౌరవం, పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మీకు లభించబోతున్నాయి. ఈ 4 రోజులలో ఇక మీరు ఒక అద్భుతమైన, ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నారండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ధనుసు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో మాత్రం అద్భుతంగా ఉండబోతుంది.